అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటాం. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇది కూడా చాలా హెల్దీ లడ్డు అండి. అలేఖ్య గారు అంటేనే డైట్ అంటేనే అలేఖ్య గారు, కాబట్టి ఈరోజు కూడా మంచి లడ్డు ప్రిపేర్ చేసి వస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు: అంజీర్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పిస్తా పొడి. అంజీర్ డేట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రిపేర్ చేసేసుకున్నాం మరి. నాకేం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఓకే. సో నెయ్యి వేడెక్కి పెట్టిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసరికి మనం అంజీర్ని అంటే ఫిక్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాము. ఈ పేస్ట్ యాడ్ చేస్తాం. సో అంజీర్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో దాంతోపాటు మనం డేట్స్ అంటే ఖర్జూరం కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఇది కూడా యాడ్ చేస్తాం. ఓకే. కాదు, బాగా స్వీట్ అవ్వదా? అంటే అంజీర్ మనకు అంత స్వీట్నెస్ ఉండదు, డేట్స్ కొద్దిగా స్వీట్ ఉంటాయి. అందుకోసమనే ఇంకా వేరే షుగర్స్ ఏమి యూజ్ చేయట్లేదు మనం. మొత్తం స్వీట్నెస్ మొత్తం ఆ రెండిటితోనే వస్తుంది. సో డేట్స్తోనే మనకి స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది కాబట్టి హెల్దీ లడ్డు అనమాట. వేరేగా మనం తేనె కానీ షుగర్ కానీ ఇవి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. స్టోరేజ్ ఎన్నాళ్ళు చేసుకోవచ్చు మనం? సో ఇది ఒక 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. 3 days అంతేనా? ఎందుకంటే దీంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది డేట్స్ అండ్ ఫిక్స్లో మనం ఎంత రోస్ట్ చేశాక కూడా. సో ఆ మాయిశ్చర్ వల్ల కొంచెం బ్యాక్టీరియా గ్రోత్ అనేది వస్తుంది, ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఒక 3-4 days అయితే ఫ్రెష్గా ఉంటుంది. సో పేస్ట్ చేసినందుకు మనకు ఆ మాయిశ్చర్ ఉంటుంది. లేదంటే కనుక మనం డేట్స్ అవన్నీ ఒక 15 days వరకు తీసుకుంటూ ఉంటాం కదా. సో రెండింటిని మనం బాగా మిక్స్ చేసేస్తాం. ఓకే. చిన్న పిల్లలకైతే ఇది ఇంకా చాలా నచ్చుతుంది. అవును. ఎంత క్వాంటిటీ ఇవ్వచ్చు ఇలా చేసుకుంటే కనుక లడ్డూస్? లైక్ ఏ సైజ్ ఆఫ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు? సో ఒక మీడియం సైజ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే అది డైలీ ఒక లడ్డు ఇచ్చినా కూడా మంచిది. అవునా? పెద్దవాళ్ళకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవన్నీ కన్సిడర్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలకి టీనేజర్స్కి అయితే డైలీ ఒక లడ్డు ఇవ్వచ్చు. ఓకే. అదే పెద్దవాళ్ళకి కింద సెన్స్ ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కానీ దీంట్లో మనం ఖర్జూరం యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ అలా చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కొద్దిగా కాషియస్, ఎప్పుడో ఒకసారి ఒక 15 daysకి ఒక లడ్డు అలా తీసుకోవచ్చు. ఓకే. 15 daysకి ఒకసారి అంతే. వెయిట్ లాస్ అవ్వాలి కదా. సో మనకి డేట్స్ ఇంకా అంజీర్ రెండు కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ నేను జీడిపప్పు వేస్తున్నాను. సో ఇన్ కేస్ అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కనుక ఇలా హల్వాలా కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంది టెంప్టింగ్. లడ్డూస్ అవి కన్నా హల్వా అంటే ఇష్టం నాకు ఎందుకో. అంటే అదే అర్థమవుతుంది, ఏది చూసినా హల్వాతో కంపేర్ చేస్తున్నారు, అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మళ్ళీ దాన్ని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడం అంతా బిగ్ ప్రాసెస్. అదే ఇలా తినేసాం అనుకోండి, బౌల్లో వేసుకుని కొంత తినడమే అయిపోయింది. అట్లయితే కొంచెం లడ్డు చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, అది కూడా మంచిదే కదా. ఓ, ఇలా ఆలోచించలేదు. ఓకే. నెక్స్ట్ మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం. సో మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి లడ్డూలాగా చేసుకుంటాం. ఓకే. సో మనకి మిక్చర్ కొంచెం చల్లారింది కాబట్టి లడ్డూలు ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో ఇలా లడ్డు చేశాక దీన్ని మనం నువ్వుల్లో డిప్ చేస్తాం. ఓకే. వావ్, బాగుంది, చాలా బాగా వచ్చింది లడ్డు. కాదు, 2-3 days అన్నారు కదా, ఇలానే ఉంటాయా? కొంచెం గట్టి పడుతుందా ఇది? అంటే జనరల్గా మనకు డేట్స్ అంజీరే కాబట్టి బెల్లం వాడింటే గట్టి పడేది. సో మోస్ట్లీ గట్టి పడదు, ఇలాగే ఉంటుంది. అంటే నేను ఇలా లడ్డు ఇలాగా స్టోర్ చేసుకుని ఎప్పుడు తినలే. హల్వా అంటే మనకు ఈజీ వే ఆఫ్ ఇది కదా. అవును. బట్ మీరు బయట తింటారు, మేబీ మీకు గుర్తుండదు. బయట స్వీట్ షాప్స్లలో మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి కదా, సో అక్కడ తినుండొచ్చు. అవి స్టోర్డ్ ఉంటాయి. ఎంత ఈజీ రెసిపీ చూసారా? అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. హెల్దీగా కూడా ఉంటుంది అనమాట ఇటువంటి లడ్డూస్ తింటే. సో ఫస్ట్ అయితే మనం ఒక 6 లడ్డూస్ రెడీ చేసుకున్నాం మన సర్వింగ్ ప్లేట్లో సరిపడేలాగా. ఇవి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే.
సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసరికి మన పిస్తా పౌడర్ ఉంది కదా, దీన్ని మన లడ్డూస్ మీద వేసుకుంటాం. ఓకే. జస్ట్ గార్నిషింగ్ టైప్లో. సో అశ్విని గారు, మన అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో తప్పకుండా. ఎస్, గణతంత్ర దినోత్సవం స్పెషల్ అంజీర్ డేట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసారండి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావలసిన పదార్థాలు: అంజీర్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పిస్తా పొడి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అంజీర్ పేస్ట్ వేసుకోవాలి. అలానే ఖర్జూరం పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకుని లడ్డూలాగా చేసుకుని నువ్వులలో డస్టింగ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. పిస్తా పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.